ఏపీ పోలింగ్ ఎలా జరిగింది? ఇదే ప్రశ్న ఏ ఇద్దరు గురించి చర్చ జరిగినా మాట్లాడుకుంటున్నారు. ఏపీ పోలింగ్ ఎలా జరిగింది మరి ఎలా జరిగింది అంటే ఆగ్రహం వచ్చినప్పుడు ఎలా పిడికిలు బిగిస్తారో, కోపం కట్టలు తెంచుకున్నప్పుడు ఏ స్థాయిలో కళ్ళు ఎరుపెక్కుతాయో, నిజంగా ఆగ్రహమే పోటెత్తి ఆ చూపుడు వేలితో భళ్ళున బటన్ నొక్కారా అన్నట్టే ఉంది ఏపీ పోలింగ్. ఎస్, నిజంగా ఏపీ పోలింగ్ చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్ణన పోలిక అసలు అతిశయోక్తే కాదు, ఖచ్చితంగా కోపం కట్టలు తెగిందా, భళ్ళున ఆ ఈవీఎం మిషన్లను చూపుడు వేలితో నొక్కేశారా అంటే అవుననే సమాధానమే చెప్పచ్చు. డౌటే లేదు అందులో. ఎందుకంటే దేశాలు దాటారు, పట్టణాలు దాటారు, పల్లెలు దాటారు, తమ సొంతూళ్లకు వెళ్ళారు. బస్ అవని సొంత బస్సులు వేసుకెళ్లారా, లేకపోతే అద్దెకు తీసుకున్నారా, ట్రైనుల్లో బయలుదేరారా, ఫ్లైట్లా, సొంత వెహికల్సా, వాట్ నాట్, తమ కోపాన్నంతా కళ్ళల్లో ఎరుపెక్కించి పూర్తి స్థాయిలో అన్ని పొలిమేర్లు దాటుకుని ఎక్కడెక్కడ ఈవీఎం మెషిన్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఓటు ఉందో అక్కడికి వెళ్ళి భళ్ళును చూపుడు వెళ్తూ నొక్కేశారు. ఇదే జరిగింది ఏపీ పోలింగ్ అని చెప్పడంలో డౌటే లేదు. ఎందుకంటే వెల్లువెత్తిన ఆ ప్రజా చైతన్యం ఏ స్థాయిలో ఉందంటే సూర్యుడు ఉదయించక ముందే లైనుల్లో బారలు తీరిపోయి ఒక రకంగా మళ్ళీ అర్ధరాత్రి కూడా సూర్యుడే ఇంకా మళ్ళీ ఉదయించే టైం వరకు కూడా కొనసాగారు అంటే ఏ స్థాయిలో పోలింగ్ జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా వెల్లువెత్తిన ప్రజా చైతన్యానికి కళ్లకు కట్టిన సాక్ష్యం నిన్న జరిగినటువంటి పోలింగ్. అయితే మధ్య మధ్యలో అనేక చెణుకులు కూడా జరిగాయి. ఎలా చెప్పచ్చు, నిజంగా జనం అంటే ఇది అనే సంఘటనలు కూడా కొన్ని మనకు జరిగాయి. నిన్న మనం ఆశాంతం పోలింగ్ జరిగిన తీరుతెన్నులు ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే జనం అంటే ఇది అనే సంఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఎక్కడ జరిగాయి? తెనాలిలో స్వయాన ఓటరే ఎమ్మెల్యే చెంప చెళ్ళు అనిపించాడు. అంటే జనం అంటే ఇది, ప్రజలే ప్రభువులు, మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే కుదరదు అని చాలా స్పష్టంగా చెంప చెళ్ళు అనిపించి అసలు ఏ స్థాయిలో ఎంత టైం అయినా పర్వాలేదు తమ ఓటు హక్కు వినియోగించుకుంటాం అని నిరూపించిన ఘటనలు కూడా నిన్న మనం చూసాం. వీటితో పాటు ఇదే కాదు, తీర్పు చెప్పి తీరాలి అనే విషయం స్పష్టంగా కనపడింది. అది ఎలా కనపడింది? అరాచకం పెళ్లిబుకింది, ఏజెంట్లను కూర్చొనివ్వలేదు, చాలా కేంద్రాలపై వైసీపీ గుండాలు పేట్రేగిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఒక దశలో అయితే లాఠీ చార్జీలు, పలు చోట్ల గాల్లో కాల్పులు కూడా జరిగాయి. ఎన్డీఏ అభ్యర్థులనైతే ఏజెంట్లుగా యథేచ్ఛగా కూర్చొనివ్వకుండా హింసాత్మక ఘటనలకు కూడా పాల్పడిన సందర్భాలు జరిగాయి. టీడీపీ కార్యకర్తలనైతే రాడ్లు కర్రలతో కొట్టేశారు. పల్నాడు, బాపట్ల, అనంతపురం ఒక ప్రాంతం కాదు, చాలా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కొంత భయానక వాతావరణం సృష్టించి పోలింగ్ పర్సెంటేజ్ ని తగ్గించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా కూడా అరాచక పర్వం పోలింగ్ కేంద్రాలపై వైసీపీ గుండాలు పేట్రేగిపోయినా సరే నోరెత్తకుండా జనం లైన్లో నిలబడి తమ పని ఏం చేయాలనుకుంటున్నామో సైలెంట్ గా కానిచ్చేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తాను. ఎందుకంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పండుగ వాతావరణం అని అంటాం కదా, అలాంటి ప్రజాస్వామ్య పండుగ వాతావరణం నిన్న స్పష్టంగా మనకి కనిపించింది. ఆ లైన్లలో కానీ ఆ అనేక ప్రాంతాల్లో చాలా గుంభనంగా సైలెంట్ గా ఏం చేయాలనుకుంటున్నామో, ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పే ప్రయత్నం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 2019 నాటి పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే ఆ రోజున్న ప్రజా వ్యతిరేకతని 79.4% రూపాల్లో ప్రజలు తీర్పు చెప్పారు. మరి 2024కు వచ్చేసరికి అది మరి అంతకు మించి ఉందా, అంతకు మించిన పరిస్థితే చెప్పే ప్రయత్నం జరిగిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తాం. ఎందుకంటే 79.4% 2019లో, కానీ 2024కు వచ్చేసరికి అంతకు మించి అన్నట్టు అర్ధరాత్రికే 79.5, అది ఇంకా పూర్తి కాలేదు, అర్ధరాత్రి వరకు వేస్తూనే ఉన్నారు కాబట్టి అది 83% వరకు కూడా వెళ్లే అవకాశం ఉందనేది అంచనాలు వినిపిస్తున్నాయి. కాబట్టి సో అంతకు మించి ఉండే అవకాశం ఉంది అనేది దర్పణంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మరి ఈవీఎంలో భద్రంగా ఉన్న ఓటర్ల తీర్పు అభివృద్ధిని కోరిందా, అహంకారాన్ని తొదుముట్టించిందా, నిజంగా ప్రజలు ఏం కోరుకున్నారు, రికార్డు స్థాయి పోలింగ్ ఏం చెప్తోంది,
83% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది అని అంచనాలు వచ్చిన నేపథ్యంలో మరి అదంతా జననాడి పాలనలో గాడిని పెట్టడానికి అనుకోవాలా? అంటే ఎలా చూడాలి? పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం, ఎవరికి శాపం? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. దేశవ్యాప్తంగా జరిగినటువంటి 4వ విడత 10 రాష్ట్రాల్లో పోలింగ్ లో ఏపీ విషయం వరకు మనం కన్ఫైన్ అవుదాం. సో మొత్తంగా ఏపీ ఓటర్లు ఇచ్చిన తీర్పు ఏంటి? పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం, ఎవరికి శాపం కాబోతోంది? మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సెఫాలజిస్ట్ సాయి ఫణీంద్ర కురసాల, మనతో పాటు టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి. అందరికీ స్వాగతం. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. ఏదో సినిమాలో అంటారు కాన్సార్ ఎరుపెక్కాలా అన్నట్టు, నిజంగా ఆంధ్రప్రదేశ్ లో నిజంగా ఆ పోలింగ్, ఆ ఓటింగ్ శాతం చూస్తే వాళ్ళందరి కళ్ళు ఎరుపెక్కాయా? ఇంత కసి ఏంటి? ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఏంటి? ఎలా చూస్తారు నిన్న ఓవరాల్ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ పోలింగ్ పర్సెంటేజ్ మీద మీ కామెంట్ ఏంటి? పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది యాంటీ ఇన్కంబెన్సీకి గుర్తండి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఎక్కువ ఉంటే అంత తీవ్రంగా ఓటర్లు వచ్చేసి ఓటు వేస్తారనేది ఒక సాధారణ సూత్రం అన్నమాట. అంటే బేసిక్ నెరేటివ్ అదండి. అంటే ప్రజలు ఉన్న ప్రభుత్వాన్ని దించేయాలి అనుకున్నప్పుడు చాలా ఆగ్రహంతో ముందరకు వస్తారు. మీరు చెప్పినట్టు అంటే చాలా చాలా చోట్ల ఏం జరుగుతున్నది అంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతున్నది అంటే మొత్తం అన్ని పార్టీలు కూడా తమ తమ ఓటర్లని తీసుకొని వచ్చి పోలింగ్ చేయిస్తున్నారు. కాబట్టి అక్కడక్కడ కొంచెం తేడాలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాథమిక సూత్రానికి అక్కడక్కడ కొన్ని తేడాలు వస్తాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంటి అంటే ఈ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదం బాగా చాలా చోట్ల వ్యాపించింది. అందరూ కూడా దానికి అట్రాక్ట్ అయి వచ్చారు. దానివల్ల ఏమైంది? దానివల్ల పర్సంటేజ్ పెరిగింది, పోల్ పర్సంటేజ్ పెరిగింది. పెరిగిన పోల్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా పడ్డది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎవరికి అనుకూలంగా ఉన్నది అంటే దాడులు ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకి వ్యతిరేకంగా పడ్డట్టుగా ఇంకొక బేసిక్ ప్రిన్సిపల్. ఓటరు తమకు అనుకూలంగా తీర్పిస్తున్నాడు అని బయటికి వెల్లడైపోతే ఆ పార్టీ కొంచెం సైలెంట్ గా ఉంటుంది. ఎవరైతే ఓటరు మనల్ని ఆదరించట్లేదు అన్న సిగ్నల్ అందుకుంటారో ఆ పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అంటే వైసీపీ వాళ్ళే చాలా చోట్ల అటాక్లు మొదలు పెట్టారు, అటాక్లు చేశారు. మీకు నరసరావుపేట నియోజకవర్గంలో చూస్తే తెలుగుదేశం అభ్యర్థి వెళ్లి పోలింగ్ స్టేషన్ లో చూసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన బయటకు వచ్చేసరికి ఆయన కార్లన్నీ ధ్వంసం చేశారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా మాచర్లలో ఒక పోలింగ్ బూత్ ని క్యాప్చర్ చేసుకోవడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ విధంగా అంటే మనం చూసాం తెనాల్లో కూడా ఒక ఓటరు ఏమన్నాడు, ఎమ్మెల్యేని ఏమన్నాడు, కొంచెం లైన్ లో రండి మీరు అన్నాడు. ఆ మాట అన్నందుకు ఎమ్మెల్యే కొట్టాడండి. ఎమ్మెల్యేనే ఫస్ట్ కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ ఓటర్ ఊరుకోలేదు, ఆ ఓటర్ కూడా తిరిగి కొట్టాడు. అంటే ఈ తరహాలో అక్కడ పోలింగ్ జరిగింది. ఇదే కాకుండా వైసీపీ సోషల్ మీడియా అంతా నిన్న రాత్రి నుంచి మనం గమనిస్తే మొత్తం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగింది. ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది, పోలీసు వ్యవస్థ ఏమైపోయింది అని ప్రశ్నలు వాళ్ళు మొత్తం రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మొత్తం ఓటర్లు ఏంటి ఇట్లా వచ్చారు, వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, మా వాళ్ళు రాలేదు, మా ఊళ్ళల్లో ఇట్లా లేదు, కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు, పోలీసింగ్ పూర్తిగా విఫలమైపోయింది అన్న కామెంట్లతోటి నిన్న దాదాపుగా సాయంత్రం 4 నుంచి మొదలు పెట్టారండి. అంటే వాళ్ళ ఉక్రోషం చూస్తూ ఉంటే చాలా చోట్ల వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉన్నదండి. మొత్తం అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో ఇదే విధంగా రిఫ్లెక్షన్స్ వచ్చినాయి. ఇది జరిగింది. పాజిటివ్ కామెంట్ ఎక్కడా కూడా వైసీపీ నుంచి పాజిటివ్ కామెంట్ ఎక్కడా రాలేదండి. ఇంకొక విషయం ఏంటంటే ఓటర్లు ఎంత ప్రశాంతంగా ఓటు వేశారు అంటే ఒక
4-5 చోట్ల తప్ప రీపోలింగ్ జరిగే అవకాశం లేకుండా వేశారండి. ఇది ఒకటి మనం చాలా గమనించాల్సిన విషయం. రీపోలింగ్ చాలా తక్కువ చోట్ల జరగబోతుంది. సో ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఒక రకంగా అలయన్స్ కి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందనేది మీ అనాలిసిస్. ఇన్కంబెన్సీ వ్యతిరేకతని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఒకసారి టీడీపీతో రిఫ్లెక్ట్ చేస్తున్నది అనేది నా రీడింగ్. మీ అబ్జర్వేషన్స్. రైట్, టీడీపీతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి జ్యోత్స్న గారు, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్. రికార్డు పోలింగ్ అసలు అది 83 వరకు వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఒకటి, ఇంత స్థాయి పోలింగ్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎన్నో వస్తాయని అనుకుంటున్నారు? అందరూ ఆ ఫిగర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ జరిగిన పోలింగ్ పై మీ కామెంట్స్ ఏంటి? చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి నా నమస్కారాలు. అయితే మీరు ఇవన్నీ అడిగారు, నేను ఒక్క మాట అయితే చెప్తానండి. రికార్డు స్థాయి ఓటింగ్, ఎస్ గెలుస్తున్నాం, అది పక్క గట్టిగా గెలుస్తున్నాం, మామూలు కాదు, గట్టిగా రీసౌండే. ఎందుకంటే నిన్న తెనాలి ఎమ్మెల్యేకి వచ్చింది చూసారా, గూబ గుయ్యమంది చూసారా, అలా వస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి బాధలు, పడినటువంటి ప్రతి దెబ్బకి, కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి, చిందినటువంటి ప్రతి రక్తపు బొట్టుకి, అలానే ఏవైతే పోయినటువంటి ప్రతి ప్రాణానికి, నిన్న నిజంగా కూడా జరిగినటువంటి ఓటింగ్ అనేటువంటిది ఒక ఐ థింక్ వీ కెన్ సే అది ఒక నిదర్శనం అన్నమాట, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అనేదానికి. దాంతో పాటుగా కొన్ని పాపం రాలిపోయే ముందు పువ్వులకు పాపం రాగాలు ఎక్కువ అన్నట్టుగా మాతృదేవ సినిమాలో పాట ఉంటుందండి, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నట్టుగా నిన్న విజయసాయిరెడ్డి బేలగా ఓ మొహం పెట్టుకొని, అదే సజ్జల రామకృష్ణారెడ్డి బేలగా ఒక మొహం పెట్టుకొని, సరే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ కనపడలేదండి పాపం, లండన్ వెళ్తారు. అవి తెచ్చుకోవాలి కదండి పర్మిషన్, కోర్టు ఇవ్వాలి కదండి. ఆయన ఏమి ఉతిగా నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవడానికి ఉండదు కదండి పాపం, ఆయన పోయి తెచ్చుకోవాలి పర్మిషన్ పాపం. సో అయితే ఈ ఇద్దరిని మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు బేలగా మొహాలు పెట్టి అయ్యో అయిపోయింది ఇంకేముందిలే అని చెప్పి, ఎవరైనా గెలవచ్చు, పోలింగ్ సరిగ్గా కాలేదు, పోలీసులు సహకరించలేదు, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు చూడండి సార్, అది సోషల్ మీడియాలో వచ్చింది అంటే పైనుంచి వాళ్ళకంతా స్క్రిప్టెడే సార్. ఎక్కడ వాళ్ళకి అసలు పాపం ఆ విషయంలో వాళ్ళు మనం ఏం అనడానికి లేదు. పైనుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో అదే కింద చదువుతారు వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ తో సహా. సో అలా వాళ్ళు అన్నారు అంటేనే అర్థమైపోవాలండి గెలుపు ఎవరి దిశగా ఉంది, ఎవరి తరఫునుంది గెలుపు అనేటువంటిది అర్థమైపోవాలి. దీంతో పాటుగా నిన్న జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, దర్శిలో మహిళా అభ్యర్థి ఒక డాక్టర్ చాలా 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 డీసెంట్ గా, ఎందుకంటే నేను క్యాంపెయినింగ్ లో ఉన్నానండి దర్శిలో, లక్ష్మి గారు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు చేసినటువంటి క్యాంపెయినింగ్ లో నేను ఉన్నాను. ఎంత డీసెంట్ క్యాంపెయినింగ్ అంటే ఒక్క మాట కూడా ప్రత్యర్థిని తను అనలేదు, ఒక్క మాట కూడా. కేవలం చంద్రబాబు నాయుడు గారి పాలన, రేపు పొద్దున మేము వస్తే ఏం చేస్తాం, వాళ్ళ కుటుంబం ఏం చేసింది ఆ ప్రాంతానికి, నేను పర్సనల్ గా ఏం చేస్తాను, ఇంతే చెప్పారు తను. అలాంటి వ్యక్తి మీద, అలాంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏ రకంగా దాడులు చేశారనేటువంటిది నిన్న మనం చూసాం. లిటరల్ గా ఒక శివంగి లాగా ఫైట్ చేసిందని నిన్న లక్ష్మి గారు కూర్చొని, ఎందుకు వెయ్యనియర్ మమ్మల్ని నోట్లు, ఎందుకంటే కొడవళ్ళు తీసుకొని అక్కడికి వచ్చి నరుకుతామని చెప్పి బెదిరించారండి, అయినా సరే వెనకాడలేదు. అలానే మనం తీసుకుంటే బాపట్లలో, జమ్మలమడుగులో, తాడిపత్రిలో, మాచర్లో, నరసరావుపేటలో, కడపలో, ఇంకా ఎన్నెన్నా కోట్ చేసుకుంటూ వెళ్దాం. కానీ నేను తెనాలి గట్నే తీసుకుందాం, అక్కడ ఎమ్మెల్యేకి ఒక సాధారణ ఓటర్కి ఆల్టర్కేషన్ జరుగుతుంటే ప్రజలు కొంచెం పక్కకు తప్పుకున్నారు, కానీ ఒక్కడు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళి నేను ఓటు అయ్యాను బాబు గొడవ అవుతుందని అనలేదు. ఇంకో విషయం తెలుసా, పాపం సుధాకర్ అనుకుంటా ఆయన పేరు, అంత నిజంగా మనం ఆయన కొట్టారు అంటే అని అనుకున్నాం, కానీ తర్వాత అదే ఎమ్మెల్యేకి ఆ బ్లూ షర్ట్ ఉంది చూసారా, ఆ ఎమ్మెల్యే కొడుకండి అతను, ఎంత విచక్షణారహితంగా కొడుతున్నాడు చూడండి మీరు, ఆ విజువల్ లో అంత క్లియర్ గా కనపడుతుంది మీకు. అట్లా కొట్టినా సరే పోలీసులు అతను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి, సార్ మీరు రండి సార్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి పోలీసులు అన్నా సరే, సింపుల్ గా ఆయన ఏమన్నారు తెలుసా, నేను ఓటేసి వస్తా అన్నాడు. రక్తం ఓడుతూ కూడా నేను ఓటేసి వస్తా అన్నాడు. అది నిన్న మనం చూసింది. అంటే ప్రజల్లో ఎంత ఇవాళ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక తపన ఉంది, ఒక పోరాట పటిమ ఉన్నది అనేటువంటిది నిన్న అర్థమైపోయిందండి. అండ్ ఆల్సో ఇక్కడ నేను
అతను ఒక పార్టీయా మేమా ఇంకోళ్ళ అని కాదు అక్కడ. నేను ఓవరాల్ గా రాష్ట్రాన్ని కాపాడు. జనం అంతా కూడా ఎంత ఏ ఘటనలు జరిగినాయి, ఏ ఇన్సిడెంట్లు జరిగినాయి, వీ వాంట్ టు ఓట్, హియర్ అవర్ వాయిస్ త్రూ ఓట్. అది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి చాలా 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 మంచి రోజని నేను ఎందుకంటానంటే, మేము గెలుస్తున్నాం అందులో డౌట్ లేదు, కానీ ప్రజలు బయటికి వచ్చి ఓటేయాలి. ముఖ్యంగా మీరు తీసుకుంటే చంద్రిక గారు ఎన్ఆర్ఐలు చూడండి, వాళ్ళ రోజున దేశాలు ఎక్కడెక్కడో ఏదో దేశం నుంచి పాపం ఫ్రీక్వెంట్ గా కాల్స్ చేసి మా ఓటు ఉందా, మా ఓటు ఉందా, మా ఓటు. అండ్ ఆల్సో వాళ్ళు అంతంత దూరాల నుంచి వచ్చి వాళ్ళ రోజున కొందరైతే వచ్చారు, క్యాంపెయినింగ్ లో పార్టీ చేశారు, అది వేరే విషయం. కానీ కొంతమంది అయితే వచ్చి ఒక్కటే రోజు మొన్న వచ్చారు, మొన్న నిన్న ఓటేసారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా వాళ్ళు. అంటే అంత కసి ఉంది వాళ్ళకి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటువంటి అంత కసి ఉంది. దాంతో పాటుగా ఎవరైతే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు పాపం. సో ఏం చేశారు, చాలా మంది ఇటు తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయినటువంటి యువత ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా సొంత ఖర్చులు పెట్టుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళు వచ్చి నిన్న ఓట్లు వేశారు. అండ్ ఆల్సో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఘటనలు చూసామండి. ఆయన ఎవ్వరు ఎక్కడ తగలలేదు. నేను అందుకే ఆ తెనాలి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అంత గొడవ మీరు చూడండి, అక్కడ అంత గొడవ జరుగుతుంటే అక్కడ ఉన్న మహిళలు కూడా ఒక క్షణం ఇట్లా పక్కకు జరిగారు, ఏమయ్యా కొట్టద్దని ఆపుతున్నారు తప్పించి అక్కడి నుంచి ఒక్క అడుగు బయటకు వెళ్ళేవాళ్ళు. మీరు ఎంత గొడవలు చేసినా సరే మేము ఓటేస్తామన్నారు. దీనికి కారణం ఒకటి చెప్తానండి. నిన్న గొడవలు జరగడానికి కూడా కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఒక ఫ్రస్ట్రేషన్, ఒక చేతగానితనం, ఒక నిస్సహాయత. ఎందుకంటే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆనకుండా ఎగిరాడు ఒక్కొక్కడు, వావి వరుసలు లేకుండా మాట్లాడాడు ఒక్కొక్కడు, పిచ్చి వాగుడు వాగారు ఒక్కొక్కడు. అమరావతి మహిళా రైతుల మీద కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద కావచ్చు, యువత మీద కావచ్చు, ప్రతి ఒక్కరిని, ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం లేదండి, అందరి మీద దాడులు చేశారు. సో వాళ్ళంత కన్ను మిన్ను కానకుండా బిహేవ్ చేసిన తర్వాత ఇవాళ రోజున ప్రజలు ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక తీర్పునిస్తున్నారు అనేటువంటి సరళి అనేటువంటిది అర్థమైపోతుంది చంద్రిక గారు. ఆబ్వియస్ గా పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి ఆ సరళి అర్థమైపోతుంది. ఆ అసహనం ఏదైతే ఉందో వాళ్ళని ఎట్లా ఎంత స్థాయికి తీసుకెళ్లిపోయింది, ఏం చేస్తున్నాం అనే స్పృహ కూడా పోయింది. మీరు గమనించండి, ఒక ఎమ్మెల్యే అలా కొడతాడండి. నిజంగా మీరు ఇంకో విషయం, రాజకీయాల్లో ఉన్నాడు, ఒక రాజకీయ నాయకుడే కదా, పోలింగ్ రోజు ఎవడన్నా సరే ఓటర్లతో పెట్టుకుంటాడా? బుద్ధున్నాడు ఎవడన్నా? అసలు ఇంకా ఓటర్ వెళ్ళిపోయి ఇంకా నలుగురు చెడగొట్టి కూడా ఇక్కడ ఇంకో విషయం చూడండి, వల్లభనేని వంశీ, కాస్ మహేష్, అతను మహేష్ రెడ్డి, అండ్ ఆల్సో మన ఇంకా ఒక 2-3 ఎమ్మెల్యే క్యాండిడేట్లని ద్వారంపూడి ఇలా రోడ్డు మీద పరిగెత్తిచ్చారండి. రోడ్డు మీద ద్వారంపూడి ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు పరిగెడుతున్నాడు. ఐ రిపీట్ మై స్టేట్మెంట్, రోడ్డు మీద పరిగెత్తిచ్చారు ఓటర్లు. మాచర్లలో లిటరల్ గా ఓట్లు వెయ్యకుండా చేద్దాము, ఓట్లు వెయ్యనీయకుండా చేద్దామని చెప్పి ఎక్కడైతే వాళ్ళు ప్రయత్నించారో 20 మందితో వాళ్ళు స్టార్ట్ చేస్తే 300-400 మంది దిగారు రంగంలోకి. రండిలా చూసుకుందాం అన్నారు. ఇంత కసి ఎందుకు వచ్చిందంటే జనాల్లో, కేవలం ఏదో ఒక పార్టీ ఇదని కాదండి, ప్రజల్లో ఇవాల్టి రోజున రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆవేదన. ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తారండి, రాష్ట్రం పాడైపోతుంది అనేటువంటి ఆవేదనతో. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, అహంకారం, నిస్సహాయత, చేతగానితనం, కోపం, ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్, మీరు ఎన్ని పదాలన్నా ఇంకా యాడ్ చేయండి చంద్రిక గారు. వీటన్నిటి ఒక ఏమంటారంటే డిపిక్షన్ నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి దాడుల్లో కనిపించింది. అవుట్కమ్ కానీ ఓటర్ చాలా సంయమనంతో దాడులు చేసినా ఏం చేసినా సరే ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుంటాం, నువ్వు చేసింది చాలు, బై బై జగన్ అని చాలా క్లియర్ గా చెప్పారు. నేను అందుకే నా చూపుడు వేలుతో బటన్ ని బళ్ళని నొక్కేశారని. ఒక బ్రేక్ తీసుకుందాం. అసలు సెఫాలజిస్ట్ ఏం చెప్తారు, ఎందుకంటే సెఫాలజిస్టుల మీద కూడా రకరకాల వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారన్నది. ఎందుకంటే అన్ని సర్వేలు కూటమి వస్తుంది లేకపోతే ఇలా చెప్పారు. సరే, ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్పే టైం కాకపోయినా కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు సెఫాలజిస్ట్ సాయి ఫణీంద్ర గారు ఉన్నారు. నమస్తే సాయి ఫణీంద్ర గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అనలిస్ట్లు ఒక ఎత్తు, పార్టీస్ వర్షన్ ఒక ఎత్తు, రకరకాల అబ్జర్వేషన్స్, రీడింగ్స్, కానీ సెఫాలజిస్ట్ లో అన్ని విషయాల్ని, అన్ని ఏజ్ల్ని, జెండర్స్ ని, ఆ ఓటింగ్ పర్సంటేజ్ ని ఇన్ డీటెయిల్డ్ గా మీరు బ్రేక్ ఈవెన్ చేసి అనాలిసిస్ చేస్తారు. సో నిన్న జరిగినటువంటి రికార్డ్ పోలింగ్ ఏపీలో, దాన్ని మీరు ఎలా చూస్తారు?
ఓకే, నమస్తే అండి మీకు, అలాగే ప్యానల్ మెంబర్స్ కూడా అందరికీ నమస్కారం. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. ఓకే, నిన్న మనం చూస్తే కనుక మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ 8-10 వరకు ఉన్న వాతావరణం ఏంటి అంటే సిచ్యువేషన్ అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి కూడా అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారండి. అంటే వేరే ప్లేస్ నుంచి కూడా చాలా మంది వచ్చి సో చాలా పోలింగ్ పెరగడం అనేది చాలా పాజిటివ్ ఇండికేషన్ ఏంటి మన అపోజిషన్ పార్టీకి. సరే, ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే కనుక మనం ట్రెండ్ చూస్తే కనుక జనరల్ గా ఏంటంటే 60% దాటిందంటే కనుక పోలింగ్ టువర్డ్స్ రూలింగ్ పార్టీకి కొద్దిగా ఇబ్బంది సిచ్యువేషన్ అండి. అప్ టు 70 వెళ్తే కనుక ఆటోమేటిక్ గా అది అపోజిషన్ పార్టీకి చాలా ఫేవర్ గా ఉంటది. మనం లైక్ లాస్ట్ టైం తెలంగాణ మనం చూస్తే కనుక యావరేజ్ 60% లేదు. పర్టికులర్ గా ఆ రోజు పోలింగ్ రోజు ఈవెన్ 1 o'clock కూడా హైదరాబాద్ సిటీ 20% కూడా పోలింగ్ అవ్వలేదండి. సో ఆఫ్టర్నూన్ నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫాలోఅప్ చేసి వస్తేనే కానీ అది పోలింగ్ పెరగలేదు. సో ఇక్కడ ఆ పరిస్థితి కాదండి. సో ఫ్రమ్ స్టార్టింగ్ మార్నింగ్ నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంది. అందులో మెయిన్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ అంటే కన్నా సెకండ్ సాటర్డే వచ్చింది, సాటర్డే అండ్ సండే సెలవు వచ్చింది. సో అందరూ కూడా వచ్చి 2 days ముందే రావడం వల్ల ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు స్పీడ్ గా వస్తానికి అవకాశం వచ్చింది. లైక్ మనం లాస్ట్ టైం మునుగోడు బై ఎలక్షన్ చూసాం. అప్పుడు ఏమైందంటే అందరూ కూడా ఆ రోజు మార్నింగ్ రావడం, ఆ ఊరికి ఆఫ్టర్నూన్ నుంచి రావడం అనేటప్పటికి ఏంటంటే కొద్దిగా టైం టైట్ అయింది. సో ఈసారి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ సాటర్డే, సండే అండ్ అగైన్ మండే రావడం వల్ల ఏంటంటే టైం సఫిషియెంట్ గా ఉంది. సో గ్రామ స్థాయిలో ఒక రోజు ముందే రావడం వల్ల కంఫర్టబుల్ గా వాళ్ళు వచ్చి ఓటేస్తానికి వెయిట్ చేస్తానికి, సో మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్తానికి కూడా సఫిషియెంట్ టైం పెట్టుకుంటాం కూడా చాలా అడ్వాంటేజ్ అయింది పోలింగ్ కి. అందులో పర్టికులర్ గా నిన్న చూస్తే మటుకు యూత్ అన్నది చూస్తే మటుకు 18 to 30 years ఉన్న యూత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మటుకు చాలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేశారు. అలాగే వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళు ఒక 10 members 20 members ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేసే శక్తి వాళ్ళకు ఉంటదండి. సో వాళ్ళు తీసుకురాగలుగుతారు ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ కి. అంటే యాక్చువల్ గా పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ కి కరెక్ట్ గా తీసుకెళ్ళి ఓటింగ్ అనేది పెంచగలగాలి. సో అది ఆ విషయంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే యూత్ అనేది చాలా ఆ విషయంలో చాలా వర్క్ చేశారండి. అది ఏంటంటే మెయిన్ బాగా పార్టీకి అడ్వాంటేజ్ అయింది. సో ఓవరాల్ గా మనం నిన్న అబ్జర్వేషన్ చూస్తే మటుకు ఓటింగ్ ఎక్స్పెక్టెడ్ 83 to 85% అనుకున్నాం. సో ఇది అనేది చాలా రికార్డ్ స్థాయి పోలింగ్ అనేది. సో ఇది మటుకు ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తే మటుకు మాకున్న అంచనా అయితే కనుక డెఫినెట్ గా ఎన్డీఏకి అనేది చాలా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటది. సో టువర్డ్స్ ఒకటి ఫణీందర్ గారు, జనరల్ గా కొన్ని నరేటివ్స్ ఉంటాయి కదా, ఇందాక మనకి సత్యమూర్తి గారు కూడా ఓపెనింగ్ లో అనుకున్నారు, బాగా ఎక్కువ హై పర్సెంటేజ్ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకత, లేదా 1% ఉంది అని అనుకుంటే మళ్ళీ ఏదైనా బెనిఫిషియరీస్ ఆలోచించారా? కానీ నిన్న మనము ఒక విషయం గమనిస్తే ఇది ప్రతిపక్షాలకి ఫేవర్ అని వాళ్ళు అంటున్నారు. లేదు, మా మీద బేభత్సమైన అభిమానంతో మాకే వేసేసారని చెప్పి అధికార పార్టీ అంటుంది. అంటే ఇది అభిమానమా, కస? ఈ డిఫరెన్స్ ని ఎలా విశ్లేషించాలి? అంటే యాక్చువల్ గా ఏంటంటే ఎవరి పెర్సెప్షన్ వాళ్ళకు ఉంటది. సో వాళ్ళు ఏమంటున్నారు, బాగా వేసేసారు, మేము ఇరగదీసాము, మా గవర్నమెంట్ బాగుంది, అది మా మీద అభిమానంతో వేసారు అంటారు వాళ్ళు. ప్రతిపక్షాలు ఇలా అంటాయి. అప్పుడు దాన్ని అసలు ఆ బ్యారియర్ ని ఎలా రీడ్ చేయాలి? యాక్చువల్ గా ఏంటంటే జనరల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైతే ఓటింగ్ పెరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే ఓటర్ కోపంగా ఉన్నాడని దాని అర్థం. జనరల్ గా పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి పనిగట్టుకుని ఓటేసేంత పరిస్థితి ఉండదు. జనరల్ గా 60-65% ఓటింగ్ ఉంటే కనుక నన్ను 80% పోలింగ్ అయిందంటే కనుక దాని యొక్క జనరల్ గా ఏంటంటే కోపం ఉన్నట్టు, యాంగర్ గా ఉన్నట్టు. సో జనరల్ బేసిక్ ప్రిన్సిపల్ ఓటింగ్ పెరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే మేము సైంటిఫిక్ గా తీసుకుంటే అది టువర్డ్స్ అపోజిషన్ పార్టీకే ఫేవర్ గా ఉంటది, రూలింగ్ పార్టీకి మైనస్ గా ఉంటది. సో ఇక్కడ పార్టీస్ డిఫెన్స్ చేసుకోవడంలో తప్పలేదు. కానీ జనరల్ గా సైంటిఫిక్ అబ్జర్వ్ చేస్తే మటుకు నిన్న సరే ఓకే ఓటింగ్ పక్కన పెడతాం. సో నిన్న జరిగిన మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తే తనాలి ఏంటి కానీ మిగతా ఏదైనా గమనిస్తే మనం, సో నిన్న సోషల్ మీడియా అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్ ఉంటదండి, చాలా 100% యాక్టివ్ గా ఉంటది. సో తనాలి ఇన్సిడెంట్ ఏంటి కానీ మిగతా వంశీ గారిది ఏంటి కానీ మిగతా విషయాలు ఏంటో కూడా, సో ఇవన్నీ చూస్తే మనం ఒక ఫీల్ ఎలాగ వచ్చింది అని గమనిస్తే మటుకు టువర్డ్స్ ఇది ఎన్డీకి పాజిటివ్ ఉందని మా అనాలిసిస్, మాకున్న డేటా. అంటే మీరు జనరల్ గా ఉండే నరేటివ్స్, అబ్జర్వేషన్, గ్రౌండ్ ఇవన్నీ చూసినప్పుడు ఇలా మనం కంక్లూజన్ కి రావచ్చు. అంటే ఇంకొక నరేటివ్ కూడా చెప్తారు కదండి, ఇందాక ఆయన అన్నారు, ఎవరు మన సత్యమూర్తి గారు,
గొడవలు ఎవరు ఎక్కువ చేస్తారు లేకపోతే ఎవరు సైలెంట్ గా ఉన్నారు అన్న దాన్ని కూడా బేస్ చేసుకుని రీడింగ్స్ ఉంటాయండి అని. సో మీరు కూడా దాంతో యాక్సెప్ట్ చేస్తారా? అంటే జనరల్ గా పోలింగ్ రోజు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ఉండొచ్చు. అది జనరల్ గా ఏంటంటే అధికార పార్టీ వాళ్ళే గొడవ చేస్తారని ఒక జనరల్ గా ఇది ఉంటది. అపోజిషన్ పార్టీకి ఒక సింపతి ఏంటి కానీ ఒక విధమైన ఫీలింగ్ ఉంటది. అక్కడ ఏదేమైనా గొడవ అన్న విషయం వచ్చిందంటే జనరల్ గా ఒక 10% ఎక్కువ నెగిటివ్ వెళ్ళేది రూలింగ్ పార్టీకి వెళ్తుంది అక్కడ. ఎందుకంటే అపోజిషన్ గా ఉన్నప్పుడు ఒక రకమైన అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు అంత పవర్ ఉంటది కాబట్టి సో పవర్ తో చేస్తున్నారన్న ఒక విధమైన జనరల్ అది రియాలిటీ అనేది ఒక పక్కన పెడితే, సో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు రియాలిటీ అనేది టువర్డ్స్ ఎన్డీకి ఉంది అంటున్నాం. అక్కడ ఇది ఏది జరిగినా సరే జనరల్ గా ఒక గొడవ జరిగింది, ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారు అంటే కనుక జనరల్ గా అది రూలింగ్ పార్టీకి మైనస్ అవుద్ది. నిన్న తనాలు చూసాం. నేను ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏమైందండి, వైఎస్ఆర్సీపీకే నేను అది నష్టమైంది ఓవరాల్ చూస్తే కనుక. సో అక్కడ ఏం జరిగిందని పక్కన పెడితే మటుకు అందులో ముఖ్యంగా ఏంటంటే నిన్న ఎమ్మెల్యే ఆయన కొట్టారు ఎవరిని, సుధాకర్ నాయన్ని. సో ఎమ్మెల్యే కొట్టడం ఒక విషయం, తర్వాత 10 మంది కొట్టారు. సో 10 దెబ్బలు కాదు, అక్కడ మాకు చెప్పిన విషయం ఏంటంటే లోకల్ గా 10 దెబ్బలు కాదు, ఇంకో 50 దెబ్బలు కొట్టినా సరే ఇతను కొట్టిన ఒక దెబ్బ అనేది చాలా మోర్ పవర్ఫుల్ అని చెప్పారన్నమాట. ఎందుకంటే చూస్తారు వామ్మో వీళ్ళు ఇప్పుడే కొడుతున్నారని. యాక్చువల్ గా ఆయన ఎమ్మెల్యే అండి, రేపు జూన్ 1 ఎమ్మెల్యే కొట్టాడు అంటే అది ఎలా వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో ఇట్ ఈస్ ఏ ఓవరాల్ చూస్తే మటుకు నేనైతే ఎన్డీఏకి అనేది చాలా పాజిటివ్ గా అనిపించింది ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఈ ఏదైనా గొడవ అయిందంటే జనరల్ గా రూలింగ్ పార్టీకి ఇబ్బంది ఉండే పొజిషన్ వస్తుంది అనమాట. వెదర్ ఇట్ ఈస్ ఎవరు తప్పు ఎవరైపు తప్పు ఉన్నా రైట్ వదిలేద్దాంలేండి, అందులో తప్పులకు మనం వెళ్ళట్లేదు. కానీ మనం జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, ఎవరు గొడవలు చేస్తున్నారు, ఎవరు అసహనంతో ఉన్నారు, ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, పాయింట్ నెంబర్ 1. 2 రికార్డ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్. 3 యూత్ అండ్ ఉమెన్. ఈ నరేషన్ ఇందాక మేడం అన్నారు అసలు ఎక్కడెక్కడో నుంచి కూడా వచ్చి మరీ వేశారు, అమ్మో ఏమైపోతుందని. మీరు ఆ పాయింట్ మీరు కూడా అంటున్నారు. జనరల్ గా ఇదంతా యాంగర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది అని. రైట్, ఒక బ్రేక్. సత్యమూర్తి గారు, ఒకటి అంటే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం కూడా జరిగింది అనేది మనం నిన్న రకరకాలుగా వార్తలు కూడా విన్నాం. సో ఆ కాన్స్టిట్యుయెన్సీస్ లో అన్ని కూడా గొడవలు అందుకే రిఫ్లెక్ట్ అయ్యాయి అని అంటున్నారు. మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఓడిపోతున్నామనే అసహనం ఒకటి కనిపించిందా? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ కీ కాన్స్టిట్యుయెన్సీస్ లో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? హిందూపూర్, కుప్పము, మంగళగిరి, పిఠాపురం ఇలా కీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, అందరి ఐస్ వాటి మీద ఉన్నాయి. ఇది ఇక్కడ అంటే ఓటింగ్ శాతం తగ్గించటానికి ప్రయత్నం చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకు అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి మనం డిసైడ్ చేసుకున్న తర్వాత, ఓటర్ డిసైడ్ చేసుకున్న తర్వాత, అంటే నేను రాకూడదు అనుకున్నాడు అనుకోండి, ఆ ఓటర్ని ఎవరు తెప్పించలేరు. నేను వద్దాము అనుకున్నాను అనుకోండి, అనుకున్నప్పుడు ఆ ఓటర్ని ఎవరు ఆపలేరు. మీరు అందుకనే చూడండి, తెనాలి సంఘటన చూసినా, లేకపోతే మాచర్లలో జరిగిన సంఘటనలు చూసినా, నరసరావుపేటలో జరిగిన సంఘటనలు చూసినా, ఆ అనంతపూరు, కడప ఈ జిల్లాల్లో జరిగిన సంఘటనలు చూసినా కానీ ఇన్ని గొడవలు జరుగుతున్నా ఓటరు లైన్ లో నుంచి కదలలేదండి. ఇది ఇక్కడ సిగ్నిఫికెంట్ పాయింట్. అంటే గొడవలు జరిగినప్పుడు సాధారణంగా ఏంటి అంటే, గొడవ జరిగినప్పుడు ఓటరు వెళ్ళిపోతాడండి. ఎందుకు వచ్చిన గొడవ జరుగుతుంది మళ్ళీ వద్దాంలే తగ్గాక అక్కడ ఉన్న వ్యక్తి వెళ్ళిపోతాడు, కొత్త ఓటర్ రాడు. గొడవలు జరుగుతున్నాయి మనకెందుకు లేని కూర్చుంటారు. ఒక డిటర్మినేషన్ ఉన్న ఓటర్ మాత్రమే పోలింగ్ బూత్ దాకా వస్తాడు, ఓటు వేసి వెళ్తాడు. అందువల్ల ఏంటి అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనం మొత్తం ఇక్కడ ఓటింగ్ ట్రెండ్ మొత్తం, ఓటింగ్ సరళి మొత్తం ఎట్లా జరిగిందనేది చూస్తే, రూలింగ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్లని బెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. అపోజిషన్ పార్టీలు ఏం చేసినాయంటే ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు ఓటేయండి అని. అంటే ఈ తరహా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఓటర్లలో భయంకరమైన వ్యతిరేకత ఉన్నది అని స్పష్టంగా తెలిసినప్పుడే అపోజిషన్ కూడా ఆ విధంగా చేయగలుగుతుంది. ఈ తరహా ఈ క్యాలిక్యులేషన్లు మొత్తం అన్ని కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగటానికి దోహదపడ్డాయండి.
పోలింగ్ పర్సంటేజ్ ఇంతలా వచ్చింది అంటేనే ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు. మనం మొదటి నుంచి మీ డిబేట్లలో కూడా నేను మొదటి నుంచి ఇంత ముందర కూడా చెప్పాను, అవును ఇంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు ఏ రూలింగ్ రాష్ట్ర దేశంలో ఉన్న ఏ రూలింగ్ పార్టీకి లేదు అని చెప్పి నేను ఇంత ముందర కూడా చెప్పాను మీతోటే. అవును అది చాలా స్పష్టంగా కనిపించింది అనమాట. నిన్న పోలింగ్ లో మొత్తం ఆ విషయమే స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మనం పిఠాపురంలో అది చూసాం. అంటే అక్కడ కంటెస్ట్ చేసే వాళ్ళకి ఒక రోజు ముందరే తెలిసిపోవాలి. అంటే సెన్సిబుల్ పర్సన్ అయితే ఒక రోజు ముందరే తెలిసిపోతుంది. మనం వంగా గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వంగా గీత ఎప్పుడైతే క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఏడిచిందో అప్పుడే అర్థమైపోయింది కార్డు ఈ కాన్స్టిట్యూన్సీ ఓడిపోతున్నారు, మా వల్ల కాదని పడేశారు. మనం ఇదే పరిస్థితి అసలు మంగళగిరిలో అయితే ఆ మరుగుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ 3 రోజుల ముందరే క్యాంపెయిన్ మానేసింది. ఇంకా మనతోటి కాదు ఇది అని చెప్పి ఓటర్లందరూ కూడా లోకేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు, మేము మీకు ఓటేస్తామని చెప్పడానికి. ఈ తరహాలో జరిగింది. ఇంకా మనం కుప్పంలో అయితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ భరత్ అయితే అసలు అంటే కొన్ని చోట్ల దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడెక్కడ సాగలేదు, అవన్నీ ఆటలు సాగలేదు. తర్వాత మనం పులివెందుల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ బీటెక్ రవి చాలా పాజిటివ్ గా చెప్పాడు, మీరందరూ రండి ఓట్లు వేయండి, మీ ఓటు వేయండి రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి చాలా కామ్ గా చెప్పాడు అనమాట. అంటే అంటే అతని వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఈజ్ చాలా కంఫర్టబుల్ గా చెప్పిన ఫీలింగ్ వచ్చింది. అంటే ప్రతిపక్షంలో ఉండి చెవట్లు కక్కుకుంటూ వచ్చేసి స్క్రీన్ మీద వచ్చేసి చెప్పాలి, అమ్మ మీరు రండి, మీరు కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ఆర్తనాదాలు వినిపించాలి. కానీ అటువంటి పరిస్థితి పులివెందుల్లో కూడా కనపడలేదు. అంటే మీరు అడిగిన కీ కాన్స్టిట్యున్సీల్లో నా అబ్జర్వేషన్, ఎందుకంటే చాలా మంది అబ్జర్వేషన్స్ దాని మీద ఉంది, అమ్మో ఏమవుతుందో అని. నిన్న ఏపీ పోలింగ్ ఎలా జరిగింది అని ఒక ఎత్తు అయితే, ఈ కాన్స్టిట్యున్సీస్ ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటంటే రిపోర్ట్ అని. ఈ విధంగా మీరు మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇదే తరహా జరిగిందండి. మొత్తం మీ అక్కడ ఇందాక జ్యోత్స్న గారు చెప్పారు, డాక్టర్ లక్ష్మి, ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు అక్కడ. కానీ ఓటర్లు క్యూ వదిలిపెట్టి పోలేదండి. మీకు తెలుగుదేశం క్యాండిడేట్ ని ఇబ్బంది పెట్టినా కానీ ఓటర్లు క్యూ లైన్ వదిలిపెట్టి బయటికి వెళ్ళలేదు. మేజర్ అబ్జర్వేషన్ చేయాల్సిన పాయింట్. మనం గమనించాల్సిన విషయాలు ఇవి. ఈ తరహా పోలింగ్ బహుశా నేను అనుకోవటం 1982లో తెలుగుదేశానికి అనుకూలంగా జరిగినప్పుడు ఇదే విధంగా జరిగింది. జనరల్ గా కసి కోపం బాబోయ్ మారాలి అన్నప్పుడు అది గొంతు ఎత్తి చెప్పే సందర్భాలు ఉండవు, ఇలా ఓట్లో చెప్పారు అంతే. మీరు సైలెంట్ గా ఉంటారు చూడండి, మీరు ఎక్కడా కూడా ఈ ఓటర్లు ఎక్కడా పానిక్ కాలేదు. వాళ్ళందరూ వచ్చారు, లైన్లలో నిలబడ్డారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఎవరికి వాళ్ళు ధీమా చెప్తున్నారు కదా, 140 అని టీడీపీ అంటుంది, వాళ్ళు మేము ఫిగర్ చెప్పట్లేదు కానీ మాదే అధికారం అని అంటున్నారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎందుకు అంటే 20 రోజులు కూడా ఇంకా ఒప్పుకోవట్లేదా యాక్సెప్టెన్స్? ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు తెరిచే వరకు వాళ్ళ మొత్తం క్యాడర్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అంటే ఓట్ల లెక్కింపుకి సమయానికి వాళ్ళకు కూడా ఏజెంట్లు కావాల్సి ఉంటారు కదా, ఆ ఏజెంట్లందరికీ ఒక ధైర్యం ఇవ్వటానికి అది చెప్తూ ఉంటారు. బహుశా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. జంప్ అవ్వకుండా అయితే రైట్. జ్యోత్స్న గారు ఒక పాయింట్ మీది కూడా, కీ కాన్స్టిట్యున్సీస్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఉమెన్ ఓటింగ్ చాలా హైగా ఉంది. నిన్న చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఉమెన్ ఓటింగ్ మీద కూడా రకరకాల నరేషన్స్ వినిపిస్తున్నాయి. ఒకటేమో ఇదంతా కోపంగా వేశారు లేదా కసితో వేశారని, ఇంకొకటి లేదు అభివృద్ధి కోరుకుంటూ డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారు, అది ప్రతిపక్షాలకు ప్లస్ అనేది ఇంకొక నరేషన్. చంద్రిక్ గారు, యాక్చువల్ గా ఈ 5 సంవత్సరాల్లో అంటే మీరు ఉమెన్ కాబట్టి ఎట్లా రీడ్ చేస్తున్నారు? యాక్చువల్ గా నేను అదే రాశాను మీకు ఐ వాంటెడ్ టు గివ్ దట్ నెరేటివ్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అత్యంత వేధింపబడినటు వర్గం
అండ్ ఆల్సో అత్యంత బాధింపబడినటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది మహిళలు. అన్ని రకాలుగా ఇప్పుడు వాళ్ళ మీద ఏ రకంగా దాడులు జరిగాయో చూసాం, అమరావతి మహిళా రైతుల నుంచి మొదలుకుంటే మనం. అలానే ఏ రకంగా వాళ్ళని ఒక రకంగా అంటే ఇప్పుడు ఒక ఇల్లు ముందరికి నడవాలి, మంచిగా ప్రాపర్ గా ఇల్లు సజావుగా సాగాలి అని అంటే, సంసారం సజావుగా ముందరికి వెళ్ళాలి అని అంటే ఒక మహిళ మీదే అది ఆధారపడి ఉంటుంది. ఆ మహిళకి మనం ఏ రకంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. పార్టీ తిన్న సొమ్ము తిన్నారు, మా సొమ్ము తిన్నాము, అన్యాయించారు. నేను అదే చెప్తున్నా, ఆ మాట్లాడిన వాళ్ళకే చెప్తున్నా. నిజంగా కూడా ఇవాళ రోజున ఫైనాన్షియల్ గా, నేను ఈ మాట చాలా గట్టిగా చెప్తాను చంద్ర గారు, ఫైనాన్షియల్ గా ప్రతి ఒక్క మహిళని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎందుకనంటే 10 రూపాయలు ఏదో ఇచ్చి 100 రూపాయలు కాదు 1000 రూపాయలు గుంజుకున్నారండి. ఏదో మనం మాటకి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు గుంజుకున్నాడు అని అంటున్నాం కానీ కాదు, 1000 రూపాయలు గుంజుకున్నాడు. అమ్మఒడు అన్నాడు, అమ్మఒడు ఎవరికి ఇచ్చాడో మనకు తెలుసు, అన్ని తెలుసు. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 5 సంవత్సరాల్లో 9 నుంచి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. మొన్న నేను విశాఖపట్నంలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఒక మహిళ పెద్దమ్మ బయటకు వచ్చి, అమ్మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాకు 200 వచ్చేదమ్మా కరెంటు బిల్లు, ఇప్పుడు 1600 వస్తుంది తల్లి, మీరు వస్తే మళ్ళీ తగ్గిపోద్ది కాదమ్మా అని అడిగింది ఒక మహిళ. నేను ఇప్పుడు ఎందుకంటున్నా అంటే నేను అదే చెప్తున్నాను, అత్యంత వేధింపబడినటువంటి వర్గం, బాధింపబడినటువంటి వర్గం. ఇప్పుడు 100 రూపాయలు అదే సంపాదన పెరగలేదు, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి, ఇల్లు ఎలా గడుస్తుంది, ఎవరు చేయాలి అది? ఆ మేనేజ్మెంట్ మహిళ మీదే ఉంటుంది కదా. అలానే పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితి, పిల్లలు ఎక్కడికక్కడ మత్తుకి మద్యానికి గంజాయికి బానిసైపోతున్నటువంటి పరిస్థితి, దాడులు, ఒక లా అండ్ ఆర్డర్ సమస్య రాష్ట్రంలో, ఇవన్నీ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించాయి? మహిళల మీద ఇంపాక్ట్ చూపించాయి కదా. అందుకనే కారం పొడితో కదిలిన చెల్లె, అలానే రోకలి బండతో ఎత్తిన పల్లె. ఎందుకంటున్నా అంటే ఈ మాట నిన్న చాలా క్లియర్ గా కనిపించింది అక్కడ. మీరు గమనించండి, ఏ పోలింగ్ బూత్ అన్నా తీసుకోండి చంద్రిక్ గారు, మీకు అక్కడ మహిళలు పెద్ద ఎత్తున కనిపించారు, యువత పెద్ద ఎత్తున కనిపించారు. కారణం ఏంటి? వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో పడ్డటువంటి ఇబ్బందులు, వేదన, బాధ. అలానే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రయత్నించారు, పల్నాడులో విపరీతంగా ప్రయత్నించారు, అసలు మామూలు కాదండి. బండ్లు తగలబెట్టారు, కొట్టారు. అసలు నిజంగా మా ఏజెంట్, మా దగ్గర ఒక ఏజెంట్ అయితే పాపం తల ఇట్లా మొత్తం ఇచ్చేసేసి నరికేశారు. అయినా సరే కట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుంది మహిళ, ఒక మహిళ. ఎందుకంటున్నానంటే అది ఆ పోరాట పటిమ అనేటువంటిది నిన్న ప్రజలు చూపించారు. అట్లాంటి పల్నాడు ప్రాంతంలో 80% పైచిలుకు ఓటింగ్. నాకు తెలిసి పోలింగ్ ఫైనల్ ఫిగర్స్ వచ్చాడు, అది ఎంత పెరుగుతుందో తెలియదు. ఇప్పుడేం మాట్లాడతారండి? ఇప్పుడేం మాట్లాడతారు? అసలు వాళ్ళకి ఏముంది చెప్పండి మాట్లాడడానికి? మీరేమో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారండి. మీరు అంటున్నారు కదా, నేను అదే చెప్తున్నా. మీకు మేకపోతు గాంభీర్యం అని ఒకటి ఉంటుంది తెలుసు కదా, పాపం అది ప్రదర్శించలేక చచ్చిపోతున్నారు లిటరల్ గా. అలానే మాట్లాడలేరు, పోనీ బయటకు వచ్చి మాకు ఇన్ని వస్తాయని చెప్పుకోలేరు. ఎక్కడ పరిస్థితి పోలింగ్ ఆ మాత్రం సరళి తెలియదా వాళ్ళకి? ఇంకో విషయం, పులివెందుల్లో ఒక రికార్డు స్థాయిలో ఓటింగ్ నిన్న పోలింగ్ అయింది. దేనికి సంకేతం? సెఫాలజిస్ట్ గారు ఉన్నారు, ఆయన చాలా క్లియర్ గా చెప్పారు ఇందాక. పోలింగ్ శాతం పెరిగిందంటేనే ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేటువంటిది రూలింగ్ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా చెప్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో ఇంకొక విషయం చెప్తానండి, వీళ్ళు ఏవైతే వివిధ ప్రాంతాల్లో ఇవి మా బాస్టియన్స్ అని వీళ్ళు అనుకున్నారు చూసారా, ఇప్పుడు కడప ప్రాంతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడే వాళ్ళకి దెబ్బ తగిలింది. కడపలో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ర్యాండమ్ గా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా చంద్ర గారు? ఒకటే మాట అన్నారు, ఎన్ని రోజులండి ఎన్నికలు, ఇంకొక 2 రోజులే కదండి, అయిపోతుంది కదండి, మేము భరించలేకపోతున్నామండి. వాళ్ళు కెమెరాలు అవేం పెట్టద్దమ్మా, మమ్మల్ని బతకనియట్లేదు. చంద్రిక్ గారు, ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ వాలంటీర్లకి సంబంధించి కావచ్చు, ఇంకోళ్ళకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందిట పథకాలు ఎవరికైతే ఇవ్వాలా వద్దా అనేటువంటి వాళ్ళు కొన్ని చేశారు కదా, కొంత సర్వే చేశారు కదా, ఆ టైంలో ఇళ్లలోకి వచ్చి బాత్రూమ్లలో కూడా దూరి, గీజర్లు ఉన్నాయా, బెడ్రూమ్లలో దూరి ఏసీలు ఉన్నాయా, ఇవన్నీ వాళ్లే చెక్ చేశారట. ప్రతి ఒక్క ఇల్లు అక్కడ. కడప, నేను చెప్పేది కడప ప్రాంతం గురించి చెప్తున్నాను, కడప ప్రాంతం గురించి చెప్తున్నాను. వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అమ్మా మా వల్ల అవ్వట్లేదమ్మా. మహిళలు చంద్రిక, నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఆ రోజున వాళ్ళు అలా చేసింది. అమ్మ మా వల్ల అవ్వట్లేదమ్మా, దయచేసి ఏదో ఒకటి చెయ్యండి, ఈ దుర్మార్గుణ్ణి మీరు అధికారంలో దించేయండి, మేము ఓటేస్తామమ్మా, బయటకు వచ్చి ఓటేస్తాం, కానీ మమ్మల్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది, అయినా సరే ఓటేస్తాం, మేము అయినా సరే ఓటేస్తాం, ఎందుకంటే లేకపోతే మా పిల్లలు రేపు పొద్దున ఉండలేరు. అలానే వాళ్ళు దేవర్ టెల్లింగ్ మీ అనమాట, ఇళ్లలోకి దూరి బాత్రూమ్ లో గీజర్లు ఉన్నాయా, ఇంకో హూ గేవ్ యూ దట్ రైట్? చేయలేరు కదా, అన్ని చేశారు. చేశారు కాబట్టే ప్రజలు ఇవాళ రోజున తిరగబడ్డారు.
సో కీ కాన్స్టిట్యున్సీస్ తో కూడా చాలా మైండ్ గేమ్ ఆడారు కదా మీతో. నేను అదే మీరు అసలు ఎన్ని పోతున్నాయని చెప్పి ఆడారు. సర్వేల రూపంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వర్క్ ఎక్సెల్ షీట్ల మీద రాస్తున్నారు. ఎప్పుడు జరిగినాయి అన్ని అడిగితే ఎవరికి చెప్పలేకపోయేవారు. నేను ఒక విషయం చెప్తానండి, మంగళగిరే తీసుకుందాం. ఎన్నిసార్లు క్యాండిడేట్లను మార్చాడండి జగన్మోహన్ రెడ్డి. మా సైడ్ నుంచి కూటమి నుంచి అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఉన్నారు. అక్కడి నుంచి ఒకసారి ఒక పేరు, ఒకసారి ఒక పేరు, ఒకసారి ఒక పేరు, నిలబడాలా వద్దా, నిలబెట్టాలా వద్దా అని చెప్పి తర్జన భర్జన పడి ఆఖరికి ఆ లావణి గారిని నిలబెట్టారు. ఆవిడ కూడా సార్ మీరు 3 రోజులు అంటున్నారు సార్, ఆవిడ మొత్తానికి ప్రచారమే చేయలేదు సార్. ఎందుకంటే ఆవిడ ప్రచారానికి వెళ్తే కూడా అమ్మ మీకయ్యా మేము లోకేష్ గారికి వేస్తామని చెప్పేశారు. అలానే కుప్పంకి వస్తే అమ్మ, కుప్పంలో ప్రతి మండలంలో వాళ్ళు చెయ్యని అరాచకం లేదు, అయినా సరే ఇవాళ రోజున కుప్పంలో మోర్ దెన్ ఆల్మోస్ట్ 80 to 83% ఆల్రెడీ అక్కడ కూడా. సో అది మనకు అర్థం అవ్వాలి. ఒకసారి లాస్ట్ ఫణీంద్ర గారు ఒక పాయింట్ చెప్పండి సార్. జనరల్ గా రకరకాల రీడింగ్స్, రకరకాల నెరేటివ్స్ చేస్తారు సెఫాలజిస్టులు. సో పట్టణాల ఓటర్లు వెళ్లారు, దేశ విదేశాల నుంచి వచ్చారు, పల్లెల్లో చైతన్యం కనిపించింది. ఓటర్స్ ఫస్ట్ టైం ఓట్ వేసేవాళ్ళు, యూత్, డిఫరెంట్ సెగ్మెంట్స్. పోలరైజేషన్ అనే మాట మనం వింటూ ఉంటాం, వీళ్ళు. సో జనరల్ గా గత ఎలక్షన్స్ కి ఒక నెల రోజుల నుంచి 2 నెలల ముందు నుంచి కూడా వీళ్ళతో ఉన్నారు, ఈ కాస్ట్ వీళ్ళతో ఉన్నారు, ఈ ఆడవాళ్ళు వీళ్ళతో ఉన్నారు, బెనిఫిషియరీస్ వైసీపీతో ఉన్నారు. ఇట్లాంటి నరేటివ్స్ చాలా విన్నాం. అలాంటి నరేటివ్స్ నిన్న రిప్రజెంట్ చేశాయా లేదా అలా ఏం లేదు ఏకపక్షంగా వెళ్ళిందా? యాక్చువల్ గా ఇప్పుడు మనం వాటర్స్ తీసుకుంటే కనుక సిటీ వాటర్స్ అండ్ రూరల్ వాటర్స్, అందులో ముఖ్యంగా ఉమెన్ తీసుకునేటప్పటికి సిటీ ఉమెన్ ఆల్వేస్ టువర్డ్స్ టీడీపీ ఉంటారు. లాస్ట్ టైం కూడా మనం రిజల్ట్ చూసుకున్నాం. సో సిటీ ఓటింగ్ ని ఎవరు కూడా ఎడ్యుకేట్ చేయ అవసరం లేదు. నిన్న మనం చూస్తే మట్టుకు యూత్ ఏంటి కానీ ఉమెన్ ఏంటి కానీ కూడా చాలా మంది వాలంటీర్ గా వచ్చి ఓటేశారు. సో మెయిన్ ఏంటంటే మనకి 75% రూరల్ ఓటర్సే కాబట్టి, సో దాని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి నిన్న మనం చూస్తే మటుకు రూరల్ ఉమెన్ అనేవారు చాలా బయటకు వచ్చి వాళ్ళ వాలంటరీగా వేయడం చూస్తే మటుకు నిన్నైతే ట్రెండ్ అయితే మటుకు చాలా టువర్డ్స్ ఎన్డీఏకి, టీడీపీకి పాజిటివ్ అన్నట్టు అనిపించిందండి. అంటే రేంటి ఎలా రీడ్ చేస్తున్నారు? అది వీళ్ళు ఏమంటున్నారు, మేము ఇచ్చాం, మా మీద అభిమానంతో వేశారు, మేము కాల్ చేసి కనుక్కున్నాం, తిన్న సొమ్ము మానేస్తామా, ఇవి కదా నాకు వినిపిస్తున్న నరేటివ్స్. దాన్ని అట్లా కదా వాళ్ళు చెప్తున్నారు. ఒకటి చెప్పండి అది ఒకటి. అలాగే గత నెల నుంచి నేను అదే పాయింట్ అడుగుతున్నాను. ఈ కాస్ట్ వీళ్ళకి, ఈ కాస్ట్ వీళ్ళకి, మహిళలు వీళ్ళకి, మెన్ వీళ్ళకి, బెనిఫిషియరీ వీళ్ళకి, కొత్త ఓటర్స్ వీళ్ళకి, ఎంప్లాయీస్ వీళ్ళకి, అలా ఒక డివైడ్ చేసి పారేశారు అందరినీ. నిజంగా అది అలాగే ఉందా? అంటే ఇప్పుడు ఒక సక్సెస్ అవ్వాలంటే కనుక, ఒక విన్నింగ్ ఎలక్షన్ అవ్వాలంటే కనుక ఒక వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే సరిపోవండి. ఇట్ ఈస్ ది కాంబినేషన్. అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎంచుకోవాలంటే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ కి చేస్తారు, డెవలప్మెంట్ కి చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చేస్తారు, జాబ్స్ కి చేస్తారు. సో ఇట్ ఈస్ ది కాంబినేషన్. సో 2019 లో ఎలక్షన్ జగన్ గారు ఓటేశారంటే ఎన్ని చూసే కదా. సో ఇప్పుడు అన్నది కొంత ఓటింగ్ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ వేస్తారు కానీ ఒక 35% 40% తప్ప. సో రిమైనింగ్ మిగతా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఉంది. సో ఇప్పుడు క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అమరావతి కావాల్సిన వాళ్ళు టీడీపీకి వేస్తారు, అలాగే విశాఖపట్నం కావాల్సిన వాళ్ళు వైసీపీకి వేస్తారు. సో ఒక దాని మీద ఒక వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాత్రమే ఎలక్షన్ కొడతాం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. సో నిన్న మనం చూస్తే మటుకు వాటర్ అనేవాడు ఖచ్చితంగా ఒక మెయిన్ గా ఒక 5 కాన్సెప్ట్స్ మీద ఓటేశారండి. ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్, ఒకటి మెయిన్, సెకండ్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్, థర్డ్ మెయిన్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఇక్కడ క్యాపిటల్ దృష్టిలో పెట్టి కూడా వేశారు. అందులో మెయిన్ ఈ ఎలక్షన్ అంతా ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే ట్రస్ట్ మీద వెళ్తుందండి మెయిన్. ఎందుకంటే కనుక ఈ ఎలక్షన్ లో ఎవరు నమ్మాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం 2014 లో ఆ రోజు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఒక అనుభూసరి కావాలనుకున్నప్పుడు బాబు గారికి ఇచ్చారు. తర్వాత 2019 లో ఒక ఛాన్స్ అవ్వాలి అనుకున్నప్పుడు జగన్ గారికి ఇచ్చారు. సో ఇద్దరిని చూశారు. సో ఈ టర్మ్ చూశారు కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మాలి? ట్రస్ట్ ఈజ్ ది వెరీ కీ ఫ్యాక్టర్. సో ఈ ట్రస్ట్ విషయంలో వెల్ఫేర్ స్కీమ్ ఎవరు నమ్ముతున్నారు, డెవలప్ ఎవరు చేయగలుగుతారు, ఎవరు కేపబుల్ పర్సన్? మీరు చూడండి ఇక్కడ పార్టీ చూస్తే మటుకు మెసెంజర్, మెసేజ్ అండ్ మేనిఫెస్టో చూసుకుంటే కనుక మెసెంజర్ ఎవరు? జగన్ తరపున వైసీపీ తరపున జగన్ గారు, సో ఎన్డీఏ తరపున మోడీ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో మెసేజ్ ఏం చెప్తున్నారు? ఈ ఓన్లీ వైసీపీకి వెళ్ళేది అంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద వెళ్తున్నారు తప్ప డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ పాయింట్ అయితే బలంగా. కాబట్టి నిన్న ఒక రకంగా ఓవరాల్ గా ఈ జరిగిన హై పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అంతా కూడా రూలింగ్ అగైనెస్ట్ గా ఉండే స్కోప్ ఉందనేది మీ అబ్జర్వేషన్స్ ఎక్కువ. సో వాటర్ వేసేటప్పుడు కాంబినేషన్ మీద వేస్తారు తప్ప ఏదో ఒకదాని మీదే ఓటు అనేది మధ్య.
థ్యాంక్ యూ ఫణీంద్ర గారు, జ్యోత్స్న గారు థ్యాంక్ యూ అండి, సత్యమూర్తి గారు థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.